నెల్లూరు జిల్లాలో మద్యం ఏరులై పారుతుందని చెప్పేసి ఒక కథనం ఒకటి రాశారు. ఒక నెల్లూరు జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ఏరులై పారుతుంది, గ్రామ గ్రామాన వీధి వీధిన బెల్ట్ షాపులతో వెలిగిపోతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నారు. అదేవిధంగా వైన్ షాపులు, బెల్ట్ షాపులు ఏటీఎంలా తయారైనాయని చెప్పేసి కూడా వార్తలు అయితే వినబడుతున్నాయి. ఒక కథనం ఒకటి వచ్చింది, మీకు చదివి వినిపిస్తా, తర్వాత దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ పక్కన ఇమేజ్ చూడండి, చూశారు కదా, అది నెల్లూరు నగరంలోని వనంతోపు సెంటర్లో మద్యం దుకాణం అంట. వైన్ షాప్ పక్కనే కూల్ డ్రింక్ షాప్ పేరుతో బెల్ట్ దుకాణం ఏర్పాటు చేశారంట. అక్కడ ఎనీ టైం మద్యం అందుబాటులో కూడా ఉంచారంట. బెల్ట్ దుకాణంలో మాత్రం బాటిల్పై అదనంగా 20 రూపాయల వరకు వసూలు చేస్తున్నారంట. ఇదంతా బహిరంగంగానే జరుగుతుంది, కానీ దాని మీద అధికారులు మాత్రం చూసి చూడనట్టు పోతున్నారు. చూస్తున్నారు కానీ కనిపించినట్టు కళ్ళకి గందలు కట్టుకొని యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళు యాక్ట్ చేయలేదనుకో, వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి రాకుండా పోతుంది. కాబట్టి వాళ్ళు కానివ్వండి లైట్ తీసుకున్నారు. ఏటీఎం అంటే ఎనీ టైం మనీ అనేసి గతంలో అనుకునేవాళ్ళం, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎనీ టైం మద్యం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నారు. కానీ 2019 నుంచి 2024 మధ్య కాలంలో మందు అంటే ఎక్కడో 10 కిలోమీటర్లు పోయి తెచ్చుకోవాల్సిన కర్మ ఏర్పడేది. 10 కిలోమీటర్లు ఆడికి వెళ్తే కూడా స్టాక్ అయిపోయింది, మందు లేదు అని చెప్పేసి చెప్పేవాళ్ళు. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు వెళ్ళి అక్కడికి వెళ్ళి మందు లేదంటే మందు బాబులో ఏమైపోవాలా? అలా మండలానికి 1-2 చోట్ల పెట్టేవాళ్ళు మద్యం షాపులు. పాపం కరువు కాటకాలతో కొట్టుమిట్లాడారు ఆనాడు జనాలు. ఇప్పుడు నిద్ర లేస్తే చాలా కళ్ళ ముందర మద్యం కనిపిస్తూ ఉంది. కనిపించిందంటే చాలా గుడ్కు మింగేయడమే, అంతే, అయిపోయా. గుడ్కలు మింగేసామా, వెళ్ళామా, పనులు చేసుకున్నామా, వచ్చినప్పుడు మళ్ళీ గుడ్కలు మింగామా, ఇంటికి వెళ్ళామా, నిద్రపోయినామా, అలా అయిపోయింది పరిస్థితి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 2019 నుంచి 2024 మధ్య కాలంలో నవరత్నాలు అన్నారు. ఎవరికి కావాలయ్యా మీ నవరత్నాలు? ఎవరికి కావాలి మీ రైతు భరోసా కేంద్రాలు? ఎవరికి కావాలి మీ సచివాలయ వ్యవస్థ, విద్యా వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయాలు, అదేవిధంగా ఆర్బీకేలు? ఎవరికి కావాలి మీ మెడికల్ కాలేజీలు? చెప్పయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎవరికి కావాలయ్యా మీ ఈ నవరత్నాలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, మీరు కట్టించినటువంటి 30 లక్షల ఇల్లులు కానీ, అదేవిధంగా మీరు కడుతున్నటువంటి పోర్ట్లు కానీ, ఫిషింగ్ హార్బర్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ ఎవరికి కావాలి? అదేవిధంగా నాడు నేడుతో మీరు బడులు, అదేవిధంగా ఆసుపత్రులను కూడా అభివృద్ధి చేశారు. ఎవరు కావాలి ఇవన్నీ కూడా? ఎందుకు కావాలి చెప్పు? రైతు భరోసా డబ్బులు వేస్తారు రైతులకి, ఎందుకు కావాలా? సబ్సిడీ ఇచ్చారు, ఎందుకు కావాలా? పిల్లలకి అదేదే మధ్యాహ్నం భోజనంలో రోజుకి ఒక వెరైటీ ఫుడ్ పెట్టారు. ఎవరు కావాలి ఇవన్నీ కూడా? విద్యార్థులు ఒక ట్యాబ్లో ఇంగ్లీష్ మీడియం అవి ఇవి ఏదేదో చేసుకుంటా పోయారు కదా. ఎవరికి కావాలి ఇవన్నీ చెప్పండి? నాణ్యమైన విద్య అవసరం లేదు, నాణ్యమైన వైద్యం అవసరం లేదు. మా బాబు వచ్చాడు, బెల్ట్ షాపులు తెచ్చాడు, ఇవి చాలు మాకు. ఎక్కడికి వెళ్ళినా మందు 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 మందు. 10 రూపాయలు ఎక్కువ తీసుకున్నా పర్లే, మందు దొరుకుతా ఉందా, మింగినామా, ఇవి కావాలే. కానీ మీ నవరత్నాలు, మీ సచివాలయాలు, మీ వాలంటీర్లు, ఆర్బీకేలు, ఇంగ్లీష్ మీడియం, అదేదో అంట సిబిఎస్ఈ సిలబస్ అంట. సిబిఎస్ఈ సిలబసే కాదు, ఇంకోటి ఏదో చెప్పాడబ్బా, ఇంకే దానికి మించి పెద్ద చదువు అంట. ఆ చదువులంతా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాల పెట్టాడు. ఎవరికి కావాలి మీ చదువులు? ఎవరికి కావాలి మీ చదువులు చెప్పండి? ఇంగ్లీష్ మీడియం ఎవరికి కావాలి చెప్పండి? ఇంగ్లీష్ మందులు కావాలి మాకు, ఇంగ్లీష్ మందు కావాలా మాకు? ఇంగ్లీష్ చదువులు మాకు అవసరంలే. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు అవి అని చెప్పేసి 5 సంవత్సరాలు అలా గడిపేశాడు. మద్యం టయానికి ఇవ్వలే. అవి కావాలయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఒకవేళ 2029లో మీరు మళ్ళీ అధికారం వస్తే ఇలానే కంటిన్యూ చేయండి. మద్యం, బెల్ట్ షాపులు ఇవన్నీ కూడా ఇలానే కంటిన్యూ చేయాలి. లేదు మళ్ళీ ఇవన్నీ పీకేస్తాం, మళ్ళీ వీటన్నిటి లేపేస్తాం, మళ్ళీ ఎడ్యుకేషన్ అంటాం, వైద్యం అంటాం, ఆసుపత్రులు అంటాం, ప్రభుత్వ స్కూల్స్ అంటాం, పిల్లలందరికీ ఇంగ్లీష్ మీడియం అంటామంటే మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మళ్ళీ బొక్క పెట్టేస్తారు. కాబట్టి ఈ ఏటీఎం ఏదైతే ఉందో ఎనీ టైం మద్యం, దీన్ని ఇలానే కొనసాగించాలి.